హాయ్ అండి. ఈరోజు నేను నా శ్రీమతి పోసమ్మగండి గుడికి వెళ్దామని బయలుదేరామండి. ఈ వీడియోలో మీకు 2 అమ్మవారి గుడులు చూపిస్తానండి. ఎక్కడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలా వెళ్తుండగా సీతానగరం గ్రామం వచ్చిందండి. సీతానగరం నుంచి లోపలికి వెళ్తుంటే చిన్నకొండేపూడి వేదులమ్మ అమ్మవారి దేవాలయం కనిపించిందండి. చాలా చక్కగా ఉంది. మీరు కూడా చూడండి. ప్రశాంతమైన వాతావరణంలో చుట్టూ పొలాల మధ్యలో ఉన్న వేదులమ్మ అమ్మవారు. ముందుగా చిన్న గుడి ఉండేదంటండి. అమ్మవారి చిన్న విగ్రహం ఉండేది. లోపల చూపిస్తానండి, చూడండి. మేము వెళ్ళినప్పుడు గుడి మూసి ఉందండి. మధ్యాహ్నం 11:30 ఆ టైంకి వెళ్ళాం, అందుకనే మూసారండి. పక్కనే ఉన్న కింద ఉన్న అమ్మవారి చిన్న విగ్రహం అండి. తర్వాత 2013లో ఈ గుడి కట్టారంటండి. ముందు గుడి లేదంటండి. వీరభద్రుడి విగ్రహం చాలా చక్కగా కట్టారు. వాతావరణం అయితే చాలా అద్భుతంగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి రావాలనిపించలేదు, అంత ప్రశాంతంగా ఉంది గుడి. మేము వెళ్ళిన సమయానికి ఎవరూ లేరు. ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పొలాలండి. వర్షం ఒకటి పడుతుందండి, చిన్న చిన్న చినుకులు. ఎంత హాయిగా ఉందంటే ఆ క్లైమేట్కి నిజంగా మనం ఈ లోకంలో ఉన్నామా ఇంకెక్కడైనా ఉన్నామా అనిపించింది. అంత హాయిగా ఉందన్నమాట, ప్రశాంతమైన వాతావరణం. ఇంకో అద్భుతం ఏంటంటే 2 నెలల క్రితం నా భార్య వాళ్ళ బంధువులతో కలిసి సీతానగరం వచ్చారండి. అక్కడి నుంచి వేదులమ్మ గుడి పక్కనే కదా, వెళ్దామని చెప్పి తీసుకొచ్చారండి. అదిగో ఎదురుగుండా రావి చెట్టు దగ్గర నుంచి ఏదో మాట్లాడుకుంటున్నారంటే మొత్తం అందరూ కలిపి. ఎవరో ఒక ఆడావిడి ఎర్రచీర కట్టుకుని లోపలికి వెళ్ళిందంటండి. వెళ్తుంటే ఎవరికీ కనిపించలేదంట, నా భార్యకి మాత్రమే కనిపించిందంటండి. తీరా దగ్గరికి వెళ్ళి చూసేవాడికి అక్కడ ఎవరూ లేరంటండి. గుడి చుట్టూ ఎంత వెతికినా సరే ఎవ్వరు కనబడలేదంటండి. ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం అనమాట. నిజంగా మా ఆవిడ ఇంటికి వచ్చి, ఏమండి వెళ్దామండి, గుడికి వెళ్దామండి, మళ్ళీ వెళ్దామండి, ఆ మిరాకిల్ ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు, నా కళ్ళారా చూశాను నేను, ఎవరు చెప్పినా నమ్మట్లేదు అని చెప్తున్నమాట అండి. అమ్మవారు ఈ రకంగా దర్శనం ఇచ్చారని చాలా సంతోషంగా ఉందండి. నిజంగా మీరు కుదిరితే కనుక వేదులమ్మ అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ పక్కనే అలాగే ఎదురుగుండా పెద్ద చెరువు ఉందండి. చాలా చక్కగా చూడడానికి ఎంతో అందంగా, చాలా మంచి వాతావరణం అన్నమాట. మీకు అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంత చక్కగా ఉందని. చల్లటి గాలి, వాతావరణం ఎంత హాయిగా ఉందో, ప్రశాంతంగాను. చుట్టూ చెరువు అండి, చాలా అందంగా ఉందన్నమాట అండి. రావి చెట్టు అండి, రావి చెట్టు చుట్టూ విగ్రహాలు అవి పెట్టారు. కొన్ని గాలి ఎలా వేస్తుందో చూడండి, ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. ఆ పక్కనే వినాయకుల వారు, యువతల పక్కనేమో కుమారస్వామి, పైన ఇంకెవరు, మన బాసు శివయ్య. ఎంత చక్కగా ప్రశాంతంగా కూర్చున్నారో, చాలా బాగుందండి ఈ వాతావరణం. అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. అమ్మవారి గుడి పక్కనే ఆనుకుని శివయ్య, ఎంతో అద్భుతంగా ఉందన్నమాట. ఇప్పటి వరకు మనం వేదులమ్మ అమ్మవారి దర్శనం జరిగింది. రండి, గండిపోసమ్మ గుడికి బయలుదేరదాం. దారి మధ్యలో చక్కని వాతావరణం, రోడ్లు ఒకటే బాగాలేదు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. అక్కడికి వెళ్ళాక తెలిసింది గుడి నీట మునిగిపోయిందని. కొత్త గోదావరి వచ్చింది కదండి, గోదావరి పైకి వచ్చేసింది. మొత్తం చూడండి, మీరే చూడండి, గుడి పైకప్పు దాకా మునిగిపోయిందండి. అదిగోండి, గుడి పైకప్పు అంతా మునిగిపోయిందండి. ఇప్పుడు ఎలాగండి దర్శనం అని అడిగాము అక్కడ ఉన్న వాళ్ళని. పైన పెట్టారండి అమ్మవారిని. చూడండి ఎంత ఇదిగా మునిగిపోయిందో అమ్మవారు. ఆ గుడి మొత్తం మునిగిపోయింది, పైకప్పు కొద్ది కనబడుతుంది. ఇంకొక 10 రోజుల్లో ఇంకా వాటర్ వస్తే ఇంకా అది కూడా మునిగిపోద్దంటండి. నేను ఎప్పుడు చూడలేదండి ఇలాగా. ప్రతి ఏటా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటామండి, కానీ ఈసారే మాకు తెలియక వెళ్ళామండి. గుడి మునిగిపోద్దని తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందండి. చాలా బాధ అనిపించిందండి. చాలామంది వ్యాపారం కూడా చేస్తుంటారు పాపం వాళ్ళందరూ కూడా పైన పెట్టుకున్నారండి దుకాణాలన్నీను. అదిగోండి పైన పెట్టుకున్నారన్నమాట. ఇంకొక వారం పోతే మళ్ళీ ఇంకా నీళ్ళు ఎక్కువ వస్తే కనుక పైకి వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఖాళీ చేసి మేము పురుషోత్తపట్నం వెళ్ళిపోతామండి అని చెప్పుకుంటున్నారు వాళ్ళు పాపం. చాలా కష్టం అండి, ఎంత బాధగా ఉందో. సర్లే, ఇప్పుడు ఎలాగండి గుడికి అని అంటే పైన పెట్టారండి అమ్మవారి విగ్రహం ఉందండి పైన.
అక్కడికి వెళ్ళండి దర్శనం చేసుకుని అంటే ఎదుకోండి ఇలా కట్టారన్నమాట కర్రలు. కొద్దిగా ఇబ్బందిగా ఉంది ఎక్కడానికి, పెద్దవాళ్ళు అయితే కొద్దిగా ఇబ్బంది పడాలి ఎక్కడానికి, చిన్నపిల్లలు అయితే ఎక్కేయగలరు. కానీ తాడు అది కట్టారండి, పైకి మెల్లిగా ఎక్కుతున్నాం. అమ్మవారి విగ్రహం పైన ఉందన్నమాట అండి. మనం ఏ కోరికలు కోరుకున్నా సరే నెరవేరుతుందండి. పోచమ్మ గండి అంటే అంత పవర్ఫుల్ దేవత అమ్మ. నిజంగా చాలా బాధ కలిగింది. పక్కన అమ్మవారి దర్శనం పైన ఉంది కాబట్టి కొద్దిగా మాకు బాగానే జరిగింది అనుకున్నాం. మళ్ళీ జాగ్రత్తగా కిందకి దిగాలి. ఇప్పుడు పైకి ఎక్కడమైతే ఎక్కేసాం, కానీ అమ్మవారు చూడండి ఎంత నవ్వుతూ ఎంత చక్కగా ఉన్నారో. అడుగుతుందన్నమాట ఎలాగా ఏంటని మా మిస్సెస్ అడుగుతుందండి. అమ్మవారి ముఖం చూడండి చాలా నవ్వుతూ, ఆ ఎంత బాధలు ఉన్నా సరే అవన్నీ మర్చిపోవచ్చు అనమాట మనం. అంత చక్కగా ఉంది. మళ్ళీ తిరిగి రాజమండ్రి ప్రయాణం అయిపోయామండి. ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్, వేదులమ్మ అమ్మవారు, పోచమ్మ గండి అమ్మవారి దర్శనం జరిగింది. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.